నీ అనుమానమే నిజంలా ఉంది. ఓబులుగాడు ఊరోదిలి పారిపోవడం, గురుకులంలో పిల్లకాయలు బుద్ధిగా చదువుకోవడం చూస్తుంటే ఊళ్ళోకి ఎవడో వచ్చి ఏదో చేస్తున్నట్టు అనిపిస్తోంది. రాథోడ్ సార్, మీరా? రండి రండి. ధర్మస్థలిని నీ చేతుల్లోకి తీసుకున్నావు, కానీ ధర్మస్థలిలో చిన్న చిన్న తప్పులు చేస్తూ చిల్లర దోచుకుంటున్నావు బసవా. నువ్వంటే ఈ ప్రాంతంలో అందరికీ భయం ఉంది, కానీ నువ్వు రాజకీయంగా ఇంకా పైకి రావాలంటే ఇది సరిపోదు బసవా. ధర్మస్థలికి ఇంతకు ముందు నా తమ్ముణ్ణి పంపినప్పుడు నేననుకున్నది జరగలేదు, కానీ సంతోషం ఏంటంటే కనీసం నువ్వనుకున్నది జరిగింది. ఇప్పుడు నీ ద్వారా నాకు కావాల్సింది కూడా జరగాలి. దూరంగా కనిపిస్తున్న ఆ సిద్ధవనం అడవి నాకు కావాలి. వేరే అడవుల్లో ఉండే ఆదివాసీల్ని తొక్కేసి మరీ ఆక్రమించుకున్నాను, కానీ ఈ అడవిలో ఉండే పాదగట్టం వాళ్ళని చుట్టుపక్క జనాలు దేవుళ్లలాగా కొలుస్తారు. వాళ్ళనంత తేలిగ్గా ఏమీ చేయలేను. వాళ్లతోనే ఏదో ఒక తప్పు చేయించి ఇక్కడి జనంతోనే కొట్టించి పంపించాలి. ఘట్టం వాళ్ళు ఎప్పుడూ అందరికీ ఇచ్చే మందేనయ్యా, కానీ ఈసారి విషమైందంటున్నారు. తప్పులు చేయటం మానేశానయ్యా. పాదగట్టముండగా ఆ పాపకేం అవదయ్యా, కానీ పాదగట్టానికి ఏమన్నా ఉద్యోగం భయం. మేమెన్ని తప్పులు చేసినా వాళ్ళు ఎదురుపడితే భక్తితో 2 చేతులెత్తి మొక్కుతామయ్యా, కానీ అట్టాంటి వాళ్ళ ఉనికి ప్రమాదం వచ్చింది. ఊళ్ళోకి ఎవరెవరో కొత్త మనుషులు వచ్చారు. ఆయుర్వేద మందులో వాళ్లే విషం కలిపారు. స్వామి, పాదగట్టం మీదేదో కుట్ర జరుగుతుంది. ఈ ఒక్క రీతిని దాటితే ప్రాణాలకేం ప్రమాదం లేదు, కానీ మనం ఇంకొక రేతరిక్కడుంటే పాదగట్టంలో అన్ని ప్రాణాలకి ప్రమాదం. అందరం బతికి పట్టకట్టాలంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి నువ్వు మాట్లాడేది? పాదగట్టం విడిచి వెళ్ళిపోవాలా? తరతరాలుగా మనం ఇక్కడ ఎందుకు ఉంటున్నామో, ఎవరి కోసం ఉంటున్నామో తెలియదు, కానీ వచ్చే తరమైన ప్రాణాలతో మిగలాలంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే శ్రేయస్కరం. మనం ఎందుకుంటున్నామో మనకు తెలియకపోవచ్చు, కానీ మన నాయకుడు వేదకి అంతా ఎరుకే. ఆయన లేచే వరకు మనం ఆవేశపడకుండా వేచి చూద్దాం. 100 ఏళ్లుగా వేచి చూసింది చాలు. ఇంకా ఇక్కడే ఉంటే పాదగట్టం శవాల గుట్టగా మారిపోతుంది. జరిగింది చాలు. పాదఘట్టాన్ని త్వరగా వీడితేనే మన వేదన ప్రాణాన్ని కాపాడుకుంటాం. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. వచ్చే వారం మంచి ముహూర్తం పెట్టిస్తాను. పని మొదలెట్టచ్చు. బావా, ఉంటాను సార్. ఆయుర్వేదం మందులో విషం కలిపిన 5 మనుషులు స్టేషన్లో లొంగిపోయారు.
పాడుబడ్డ బంగ్లాలో ఉంటే నిన్న వీడు అక్కడ అనుమానంగా తచ్చట్లాడుతూ కనపడ్డాడు. వీడేనేమో అన్నీ చేస్తోందని అనుమానం. నువ్వరా ఇవన్నీ చేసింది? నా దగ్గర కుక్కలా పడుండేవాడివి కదరా. నీ బామ్మర్దికి లేకపోతే లేకపోయింది కానీ నీకన్నా ఉండాలిగా. ఇవన్నీ నేను చేశానంటే నువ్వెట్టా నమ్మావు? ఓబులుగాడి 2 కాళ్ళు ఇరిసేసినోడు, జాతరలు నీ చెయ్యి మీద ఘాటెట్టినోడు, ఇయ్యాల విషం కలిపిన వాళ్ళు మెక్కెలెరగదీసినోడు ఒక్కడే అన్న. ఎవర్రా? ఊళ్ళోకి ఒక అడ్డంగా వచ్చాడు. పడమట బజార్లో దిగాడు. పాపల్లో మంచి చెయ్యి తిరిగినోడని చెబుతారు గాని అమ్మ తోడే చెబుతున్నా, ఆడి చెయ్యి మన మీద పడిందంటే అమ్మూరు కనపడుద్ది. చాలా మందికి కనిపించింది, తర్వాత మీకే. 800 సంవత్సరాల నుంచి సిద్ధవనంతో పెనవేసుకుపోయిన ఈ పాదఘట్టాన్ని, ఈ అడవిని వదిలి వెళ్ళిపోతారా? మీకోసం వెలిసిన ఘట్టమని మీరు సృష్టించుకున్న ధర్మస్థల్ని వదిలి వెళ్ళిపోవటం తప్పు కదా పెద్దాయన? కొద్ది దినాల క్రితం ఎవరో అన్నట్టు ఘట్టం ఇంకా ఈడ ఉందా అన్న సందేహం. ఇక ధర్మస్థలి అంటావా? స్థలమే ఉంది బాబు. ధర్మం ఏనాడో చచ్చిపోయింది. పాదఘట్టం, ధర్మస్థలి, జీవధార, వీటితో మాకిక రుణం తీరిపోయిందేవో. నీరు లేనిదే నది అవ్వదు, మీ నీడ తాకందే ధర్మస్థలి ఉండదు. అది గతం. ఒకప్పుడు ఘట్టమ్మ ముందు దీపాల్లా వెలిగేవాళ్ళం. ఇప్పుడు ఆ దీపాల చుట్టూ తిరిగి పురుగుల్లా చూస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. ఇక్కడ జీవానికి కారణమైన ఈ జీవధార సాక్షిగా చెప్తున్నాను, మీలా ప్రాణం పోసే శక్తి నాకు లేకపోయినా మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుగా వేయగలను. నన్ను నమ్మి పాదఘట్టానికి తిరిగి వెళ్ళిపోండి. బయలుదేరండి. అన్న చెప్పాడంటే అదే జరుగుద్ది. వెనక్కి పోదామయ్యా. నువ్వు ఈ ప్రాంతానికి కొత్తనుకుండా అక్కడొక రాక్షసుడున్నాడు. వాడు చేసే పాపాలకి గట్టమ్మ కూడా చూస్తూ ఊరుకుంది అంటే ఆలోచించు బాబు. యుద్ధం గెలవాలంటే ఒక అడుగు ముందుకు వెయ్యాలి, కానీ నేను ఈ యుద్ధం గెలవాలంటే మీరు ఒక్కొక్క అడుగు వెనక్కి వెయ్యాలి. తిరిగి పాదఘట్టం చేరాలి. మమ్మల్ని చూడగానే వాళ్ళ కళ్ళలో భయం చూసావా? దాని ముందు నువ్విచ్చే ధైర్యం నిలబడదు. వాళ్ళ అడుగు వెనక్కి వెళ్ళదు. రా. ఓతో పెట్టుకుని బతకగలవనుకుంటున్నావా? బసవని బతకనివ్వకూడదనుకుంటున్నాను. నా ధర్మస్థలికొచ్చి నా ముందు నిలబడి ఏంట్రా నీ ధైర్యం? 20 ఏళ్ళు అంతకన్నా పై మాట. రోజు దట్టమైన అడవుల్లో చుట్టూ క్రూర మృగాలు, నా కోసం వేటాడే వందలాది మంది పోలీసులు. ఏ ఒక్కటి నన్ను తాకలేదంటే నా దగ్గర ధైర్యం తప్ప ఇంకేముంటుంది చెప్పు? గుంపులో ఎవరూ చూడకుండా చేతి మీద 2 ఘాట్లు పెట్టి ఏదో చేసేశాననుకుంటున్నావా? నేనొచ్చానని చెప్పాలనుకున్నా, కానీ చెయ్యటం మొదలు పెడితే ఆ కత్తి చేతి మీద కాదు, ఛాతీ మీద 3 అంగుళాలు లోపలికి దిగుద్ది. ఎందుకొచ్చావు ఇక్కడికి? ఏం కావాలి? పాదఘట్టం కనుసైగలతో నిత్యం ధర్మంతో నడిచే పూర్వధర్మస్థలి. అసలు పాదఘట్టం ఉండాలి కదా. ఎవడో వచ్చి ఏదో అడిగితే పాదఘట్టం మీద చెయ్యి వేయగలననే అనుకుంటున్నావా? ధర్మస్థలి నుంచి పాదఘట్టానికి వెళ్లాలంటే జీవధార ఒక్కటే దాటితే సరిపోదు, ఈ ఆచార్యుని కూడా దాటాలి. ఆ పాదఘట్టంకి నీకు ఏంట్రా సంబంధం? పాదఘట్టంకి ఏదన్నా అయితే నీకేంటి? దివ్య వనమొక వైపు, తీర్థ జలమొక వైపు,
నడుమ పాదఘట్టం. దివ్య వనమొక వైపు, తీర్థ జలమొక వైపు, నడుమ పాదఘట్టం. అణువణువు ఈ మన్ను, అణువణువు ఈ మన్ను. అమ్మ దయగల దన్ను, అమ్మ దయగల దన్ను. కాచునట నిన్ను నన్ను కట్టె తుద వరకు. కాచునట నిన్ను నన్ను ఈ కట్టె తుద వరకు.